కంట్రోల్గా వాడుకుంటున్నాం. ఎప్పుడైతే ఇది అన్కంట్రోలబుల్ వెళ్ళిపోతుందో గ్యాస్ ఫైర్ కూడా అవుతాయి కదా, విన్నారా? చూసారా? చూడలేదు కానీ విన్నాను. సో ఇందాక మనం ఏదైతే కంట్రోల్ ఫైర్ అనుకున్నామో అది కూడా ఫైర్ యాక్సిడెంట్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. అవుతాయి. ఎవ్రీ ఇయర్ రీఫిల్ చేసుకోవాలి, ఇయర్లీ వన్స్. ఎందుకు రీఫిల్ చేస్తామంటే అది ఆటోమేటిక్గా బయట ఉండే హ్యూమిడిటీని అబ్జర్వ్ చేసుకొని, లోపల పౌడర్ కదా, పౌడర్ హ్యూమిడిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా ప్రెసిపిటేషన్ లాగా గడ్డలుగా ఫామ్ అవుతుంది, చిన్న చిన్న ముద్దలాగా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, బయటికి ఎక్స్పెల్ అవ్వదు, స్ప్రే అవ్వదు అన్నమాట. ఓకే, CO2కి అట్లాంటి ఒక 50-70 kgs వరకు ఉన్న ఇద్దరు వ్యక్తులైనా కూడా దీంతో మనము కాపాడవచ్చు. దీనికి రోపు కట్టి ఎవరైనా నీళ్ళలో మునిగిపోతున్నా కానీ, లేదంటే వరదలో కొట్టుకుపోయి ఒక దగ్గర ఆగిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మనం అటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దీనికి రోపు కట్టి మనం అటు విసిరేస్తే వాళ్ళు దీని సాయంతో వస్తారు. లేదంటే ఇది వేసుకొని మనము దీని నుండి స్టార్ట్ అయినప్పుడే మేము వచ్చేలోపే దీన్ని ఇది మీ దగ్గర అందుబాటులో ఉంటే యూజ్ చేస్తే తగ్గుతుంది. సో అర్థమైంది కదా, దీనిలో సేఫ్టీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏం చేసుకోవాలి జనరల్గా యూజ్ చేసే ముందు.